హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ వీడియోలో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్. ఈ 30 డేస్ 30 రోజుల్లో ఎలా చదవాలి, మనం ఉద్యోగం పొందడం ఎలా, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ పై ప్రత్యేక దృష్టి వహించాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ కంటెంట్ ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి. ఉద్యోగం సాధించడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్. మరి ఆ డ్రీమ్ని సాకారం చేయడానికి, ఆ కళని మీరు సాకారం చేయాలంటే కొన్ని అద్భుతమైన నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. అయితే మరి ఏది అద్భుతమైన ఆలోచన మరియు అద్భుతమైనటువంటి ప్రణాళిక? ఈ ప్రణాళిక అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్రణాళిక వేసి మనం చదువుతున్నట్టు చదువుని సాకారం చేసుకొని ముందు కరెక్ట్గా ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్, ప్రతి ఒక్క టాపిక్ పైన మనం పట్టు సాధించి రానున్న ఎగ్జామినేషన్లో మనం 100కి 100% మార్క్స్ తీసుకోరాడానికి ప్రయత్నిద్దాం. అలా ప్రయత్నించిన తరుణంలో మనం అట్లీస్ట్ టాప్ మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉండేటట్టు మనం చేసుకుందాం. మరి ఏంటి సార్ అలా అంటే ఏ టాపిక్ మనకి ఉన్నటువంటి 100 మార్క్స్కి నేనైతే 30 రోజుల్లో సరైనటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్ సరైన విధానంలో ఉంటే మీరు ఇన్ని రోజులు చదివినటువంటి చదువుకి మరి ఇప్పుడు నుంచి చదువుతున్న చదువుకి ఏ విధానంలో తీసుకెళ్తే మోర్ దెన్ 70+, గుర్తుపెట్టుకోండి, 70+ మార్క్స్ వస్తే మీ గుండె మీద చేసుకుని చెప్పొచ్చు మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మరి 70+ మార్క్స్ ఎలా వస్తాయి, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, చదివిన తర్వాత ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? సో మనకి ఇప్పుడైతే సమయం లేదు మిత్రమా. ఈ 30 డేస్ అనేది సరిగ్గా ఉపయోగించగలిగితే, ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మరి వాటన్నిటి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ఇంపార్టెంట్ టాపిక్ తెలియపరుస్తూ ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఏంటి ఆ ప్రణాళిక, ఎలా మీరు ఆ ప్రణాళిక రచించారు అనేది, ఏ టాపిక్స్ ఏంటని క్లియర్గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆన్ యువర్ గ్రూప్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమంది షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద బెస్ట్ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న మాట, నేనైతే 1K లైక్స్కి టార్గెట్ ఇస్తున్నాను. మరి చూద్దాం మరి ఎంతమంది మన వీడియోని లైక్ చేసి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందండ్ yes this video very helpful to me and it is helpful to me అని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. మనకి టోటల్ మార్క్స్ ఎన్ని? మనకి టోటల్ మార్క్స్ 100 మార్క్స్ కనుక ఈ 100 మార్క్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వస్తుంది? సో 100 మార్క్స్ అంతా మనకి జనరల్ సైన్స్ నుంచి 40 మార్క్స్ వస్తుంది, జనరల్ అవేర్నెస్ నుంచి 10 మార్క్స్ వస్తుంది, అలాగే మనకి అర్థమెటిక్ నుండి 25, అలాగే రీజనింగ్ నుండి 25, టోటల్గా 100 మార్క్స్ వస్తున్నాయి. మరి ఈ 100 మార్క్స్లో మనం గమనించాల్సింది మనకి ఎంత స్కోర్ అంటే మీరు టార్గెట్ ఇస్తున్నారు. ఎస్, ఇక్కడ ఈ 100 మార్క్స్కి 70+ ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మరి 70+ రావాలి అంటే ఎక్కడ ఉన్నటువంటి జనరల్ సైన్స్ పైన ఎలా మనం దృష్టి పెట్టాలి, జనరల్ అవేర్నెస్ పైన ఎలా దృష్టి పెట్టాలి, అర్థమెటిక్ రీజనింగ్ పైన ఎలా దృష్టి పెట్టాలి, ఎలా చదవాలి, జనరల్ సైన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, అలాగే అర్థమెటిక్ రీజనింగ్ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్, ఏ టాపిక్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి మిత్రులారా. సో రైట్, మరి 100 మార్క్స్కి మనకు సంబంధించినటువంటి 100 మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే మనకి అర్థమెటిక్ నుండి 25 మార్క్స్ అన్నాం, అలాగే రీజనింగ్ నుండి 25. ఈ అర్థమెటిక్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్. ఓకే, సో ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రెండు కలిపి మనకి 25 అంటే కొన్ని టాపిక్స్ మనం డివైడ్ చేసాం అంతే.
రైట్, చూడండి అర్థమెటిక్ లో మనం చదవాల్సింది సింప్లిఫికేషన్, నంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్, ఎల్సిఎఫ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైం, డిస్టెన్స్, స్పీడ్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, రేస్ అండ్ propagation. వీటి నుండి రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి మిత్రమా, రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ 30 days లో ఇంకా ఏమైనా డీటెయిల్ గా డెప్త్ గా తెలుసుకోవాలి అంటే ఈ టాపిక్స్ మాత్రమే చదవండి. అలాగే అర్థమెటిక్ లో జియోమెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, ఈ 4 టాపిక్స్ మీద రిపీటెడ్ గా క్వశ్చన్స్ పదే అడుగుతున్నాడు. కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఖచ్చితంగా రిపీట్ చేసి చూడండి. ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్, అసలైన విషయానికి వస్తున్నాను. ఒక టాపిక్ మీరు క్లియర్ గా సింప్లిఫికేషన్ చదివిన తర్వాత లేదా ఆ జియోమెట్రీ కానీ ట్రిగనోమెట్రీ, మెన్సురేషన్ ఏదైనా ఒక చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్, చాప్టర్ లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే తర్వాత ఈ చాప్టర్ ట్రిగనోమెట్రీ చాప్టర్ నుంచి ఆ చాప్టర్ నుంచి పర్టికులర్ గా PYQ ఏవైతే ఉన్నాయో ఆ PYQ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే PYQ ప్లస్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్ చేశారో ఈ 2 చేసిన తర్వాత ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ మీకు పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. ఏడొస్తుందమ్మా, ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ క్లియర్ గా అవగాహన వస్తుంది. ఈ ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ అవగాహన రావాలి అంటే ఈ 2 పనులు చేయాలి. మరి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని చేయాలి సార్? మీరు టార్గెట్ వేసుకోండి ఒక 100. మరి చాప్టర్ వైజ్ PYQ అంటే ఇక్కడ 100, 200, 300 అని కాదు, ఆ చాప్టర్ లో సంబంధించిన టోటల్ గా PYQs. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ నంబర్ సిస్టమ్ లో ఒక 348 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి 348 క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వశ్చన్ లెవెల్ ఏ లెవెల్ ఇస్తున్నాడు, ఎంత డిఫికల్ట్ లెవెల్ ఇస్తున్నాడు, మోడరేట్ లెవెల్ ఇస్తున్నాడు, ఏ అనలిస్ మెథడ్ లో ఇస్తున్నాడు, కొంచెం అబ్జర్వేషన్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకుని వెళ్తే మిత్రమా రానున్నటువంటి నంబర్ సిస్టమ్ లో ఆ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధానంలో ఉంటుందో మీకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలదు. కాబట్టి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరి ఇవన్నీ క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్నాయి? ఎస్ అండి, మన దగ్గర దాదాపు 75,000 క్వశ్చన్ అయితే బైలింగ్వల్ లో ఉన్నాయి మిత్రమా. బైలింగ్వల్ అంటే తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి, బోత్ లాంగ్వేజ్. అంటే కొన్ని సబ్జెక్ట్ ని ఇంగ్లీష్ కి ప్రాధాన్యత తీసుకుని తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది, కొన్ని సబ్జెక్ట్ తెలుగుని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో బైలింగ్వల్ లో PYQ గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ కి అయితే ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఓన్లీ ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ 4 ఆప్షన్స్, PDF డౌన్లోడ్ చేయడం కానీ ప్రింట్అవుట్ కి అయితే ఆప్షన్ ఉండదు. ఓన్లీ దాంట్లో మనం CBT1 ఎగ్జామ్ ఎలాగైతే రాస్తామో అలాగే ఎగ్జామ్ రాసిన ఒక క్వశ్చన్ 4 ఆప్షన్, ఒక క్వశ్చన్ 4, ఒక్కొక్క టెస్ట్ 10 క్వశ్చన్ పెట్టాను. టోటల్ గా ఇప్పటికి 75,000 బిట్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి. మరి దీంట్లో మనం ఏంటి ప్యాకేజ్ ఎంత అంటే కేవలం 60 days వ్యాలిడిటీ మాత్రం ఇస్తున్నాం. 60 days వ్యాలిడిటీతో మనం ఇస్తున్నాం. ఓకేనండి, ఈ 60 days వ్యాలిడిటీతో 249 రూపీస్కి 249 60 days మాత్రమే ఆ వ్యాలిడిటీ ఉంటుంది. దీంట్లో ఎవరెవరికి ఇది యూస్ఫుల్ అవుతుందంటే RRB, JE, RRB ALP, RRB టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, RRB RPF, SI వీళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. సో రైల్వేకి అప్లై చేసిన ప్రతి ఒక్క పర్సన్కి అయితే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లో మేము ఇచ్చింది ఏంటమ్మా, ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. ప్రాక్టీస్ బిట్ ప్రతి సబ్జెక్టు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ, జీకే, కరెంట్ అఫైర్స్. అలాగే సబ్జెక్ట్ వైజ్ PYQ కూడా ఉంది. ఇక్కడ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలా సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. మళ్ళీ ఆ సబ్జెక్ట్ లో చాప్టర్ వైజ్ PYQ, గతంలో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ లో PYQs మళ్ళీ ఎక్కడ PYQ అనేది సపరేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఉంది, సౌండ్ ఉంది, ఈ చాప్టర్ వైజ్ అయితే వేవ్ ఉంది, ఈ చాప్టర్ వైజ్ మళ్ళీ దాంట్లో గతంలో ఏ ఇయర్ లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మళ్ళీ సపరేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ NCERT బిట్స్ అనేసి కొత్తగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక్క సబ్జెక్ట్ దాంట్లో ఇప్పటికీ అప్లోడ్ చేసి ఇంకా రానున్న రోజుల్లో మిగతా సబ్జెక్ట్స్ కూడా NCERT బిట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి బిట్స్ కూడా ఎక్కడ ఇస్తున్నాం, కంప్యూటర్ బిట్స్ ఇస్తున్నాం. సో మొత్తం కంప్యూటర్ ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంది. సో ఇవన్నీ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు పెండింగ్ అయితే ఒక కంప్యూటర్ అవుతూనే ఉంది. సో దిస్ ఇస్ ఇవన్నీ ప్యాకేజ్ కేవలం 249 రూపీస్కే అందిస్తున్నాము. సో అది బైలింగ్వల్ లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రింట్అవుట్ అయితే లేదు. సో
టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ లాగా మీకు అందించడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీరు ఇలా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఆ టెస్ట్ సిరీస్ యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఉన్నటువంటి సిలబస్ లో ఏదైనా ఒక టాపిక్ లేదని నాకు టెస్ట్ చేసినా, సో ఐ విల్ ట్రై టు ఇమీడియట్లీ అప్లోడ్ దట్ కన్సర్న్ టాపిక్, రైట్. నెక్స్ట్ రీజనింగ్ సంబంధించినటువంటి మనం చదవాల్సింది ఏంటమ్మా, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, వెర్బల్ అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్, ఓడ్ అండ్ వర్డ్, ఓడ్ వన్ అవుట్. ఇక్కడ దాదాపు ఈ 6 టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ క్లియర్ గా మనం చదవాలి. కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర 1500 రూపీస్కి ఇస్తున్నాము. ఈ 1500 కోర్సు మళ్ళీ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఇంకో ప్లస్ పాయింట్ అంటే మళ్ళీ జనవరిలో దీనికి నోటిఫికేషన్ అయితే ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆల్రెడీ రైల్వే బోర్డుకు సంబంధించినటువంటి వాట్ ఈస్ కాల్డ్ సిలబస్ అనేది ఎగ్జామ్ టైం టేబుల్తో పాటు ఎగ్జామ్ అప్లై డేట్, ఈ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, నెక్స్ట్ అప్లై డేట్ కూడా ఎప్పుడు ఉంటుంది అనేది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ మన టెక్నీషియన్ గ్రేడ్ 3కి జనరల్ సైన్స్ మనకి మ్యాక్సిమము 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ నుంచి మనం టార్గెట్ ఎంతవరకు మీరు టార్గెట్ వేస్తారు, 35 లేదా 40కి 40 అనేది డిపెండ్ అపాన్ యువర్ ఓయ్. అయితే దేని మీద ఉన్నప్పుడు కూడా ఎక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పీరియాడిక్ టేబుల్, కెమిస్ట్రీలు అంటాం. మరి ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్. ఈ మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఈ మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ మీరు అన్ని చేయవలసిన అవసరం లేదమ్మా. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో ఆ 6th క్లాస్ 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ మార్క్స్ మీదే మీ సొంతం అవుతుంది. ఆ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించండి. మరి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. మరి ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ కూడా మన పిఆర్ అకాడమీలో ఉన్నాయి. సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి ఏదైనా మీరు మెటీరియల్ చదవాలంటే దయచేసి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మాత్రమే చదవాలి, లేదా ఎన్సీఆర్టీ రిలేటెడ్ ఉన్న మెటీరియల్ మాత్రమే చదవాలి తప్ప ఇంకా వేరే మెటీరియల్ ఏం చదవద్దు. చదివి మీ యొక్క సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే చదివిన వాటి నుంచి క్వశ్చన్స్ రాదు, వచ్చిన క్వశ్చన్స్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ చూస్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఫిజిక్స్ లో ముఖ్యంగా హీట్, లైట్కి అయితే మ్యాక్సిమం 400 క్వశ్చన్స్ వచ్చాయండి గతంలో రైల్వే అన్ని ఎగ్జామినేషన్లో. సో వర్క్, పవర్, ఎనర్జీ, మెకానిక్స్, యూనిట్స్ మెజర్మెంట్, ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా దాదాపు 16-17 టాపిక్స్ ఉంటే వీటిపైన ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయని నేను రిపీటెడ్గా వీటి నుంచి కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, అలాగే పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మనం అందించడం జరుగుతుంది. పీవైక్యూకి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతుంది. ప్రాక్టీస్ బిట్స్ సొల్యూషన్ రూపంలో ఆన్సర్ ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే పీవైక్యూలో కూడా ఉంటుంది. ఓకే, మరి కెమిస్ట్రీలో ముఖ్యంగా పీరియాడిక్ టేబుల్ ఇద్దరు టీచర్తో చెప్పించడం జరిగింది. ఏ టీచర్ది మీకు నచ్చితే ఆ టీచర్ది చూడండి. యాసిడ్, బేస్, సాల్ట్, కార్బోనేటెడ్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ రియాక్షన్. సో ఇక్కడ ఉన్నటువంటి 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ నుండి ముఖ్యంగా పీరియాడిక్ టేబుల్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, అలాగే కెమికల్ రియాక్షన్ అండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ. వీటి ఒక ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిపైన ఎక్కువ దృష్టి సారించాలి. మళ్ళీ రిపీటెడ్గా నేర్చుకోవాలి. ఈ పీరియాడిక్ టేబుల్లో ఏదైతే మూలకాలు ఉంటాయో ఆ మూలకాల పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, నేర్చుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. సో దానికి అద్భుతంగా డీటెయిల్గా చాలా డెప్త్గా అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పోర్షన్ యూటిలైజ్ చేసుకుంటారు. పీరియాడిక్ టేబుల్లో ఎన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఏ తరహాలు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు ఖచ్చితంగా మీరు చూసి ప్రాక్టీస్ అవ్వాల్సిందే. అలాగైతే మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బయాలజీ. సో ఎక్కడ సిస్టమ్ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి దాదాపు 30 మార్క్స్ వస్తాయండి. మహా అయితే బయాలజీ నుంచి వస్తే 10 మార్క్స్ వస్తాయి, అంతకంటే ఎక్కువ రాదు బయాలజీ. సో బయాలజీలో ఏమైనా చదవాల్సింది ఎక్కువ ఉన్నాయంటే సిస్టమ్స్ అండి.
సిస్టమ్ అంటే సర్కులర్ సిస్టమ్, ఎక్సలరేటరీ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇక్కడ స్కెల్టన్ సిస్టమ్, టోటల్ 7 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ అన్ని క్లియర్ గా చదవాలి. నెక్స్ట్ రీప్రొడక్షన్, డిసీజెస్, సెల్, ప్లాంట్స్ కింగ్డమ్, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చదవాలి అంటున్నాను కానీ ఈ చదవాల్సింది అన్ని కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా. ఎన్సీఈఆర్టీ ఏం చదవాలి అంటే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి మాత్రమే చదవాలి. మిగతావి దయచేసి మీరు మా దగ్గర కోర్స్ కొనకపోయినా పర్లేదు, కానీ ఏ ప్లాట్ఫామ్ లో కోర్స్ కొన్న ప్రాబ్లం ఉంది, కానీ చదివితే మాత్రం ఎన్సీఆర్టీ మెటీరియల్, ఎన్సీఆర్టీ వీడియోస్, ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదవాలి. మీరు వీడియో చూసి నేర్చుకోవాలంటే ఎన్సీఆర్టీ కంటెంట్ ఉంటే మాత్రమే చదవాలి, లేకపోతే మీ సమయం వృధా అవడమే తప్ప ఒక్క క్వశ్చన్ అక్కడ ఎగ్జామ్ హాల్లో రాదు. ఇది గుర్తుపెట్టుకుని, లేదా ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సాటిలైట్ మిషన్స్, న్యూక్లియర్ పవర్, వీటి మీద కూడా క్వశ్చన్స్ గతంలో అడగడం జరిగింది. ఓకేనండి, కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే మనకి ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి 40 మార్క్స్ ఇస్తున్నాడు. జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో, జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ అండ్ జీకే, కరెంట్, వీటి నుంచి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే 50 మార్క్స్. సో ఇక్కడ ప్రాధాన్యత అనేది మహా అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో అందుకోసమే ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రం చదివితే చాలు. ఆ టాపిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే చాలు. ఇంకొక టాపిక్ మనం దయచేసి చదవద్దు. సో ఏన్షియంట్ హిస్టరీ, మిడియవల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఈ మూడింటి నుంచి గుప్తా డైనస్టీ, మౌర్య డైనస్టీ, వర్ధన్ డైనస్టీ, షోలా డైనస్టీ, మహాజనపదస్. మరి మిడియవల్ లో లోడి డైనస్టీ, మొఘల్ పీరియడ్, బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, విజయనగరం ఎంపైర్. మోడర్న్ లో గవర్నెన్స్ అండ్ వైస్రాయ్స్, గాంధీనేరా, ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్, ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిమ్స్, ఇవి చదవాల్సింది. ఓకేనా, రిపీటెడ్ గా. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ లో ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ అండ్ లిస్ట్, పార్లమెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ బాడీస్, అమెండ్మెంట్, ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎక్కువ పదే అడగడం జరుగుతుంది. సో వీటి మీద కొంచెం అమెండ్మెంట్, ఫండమెంటల్ రైట్స్ మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలాగే ఇండియన్ జోగ్రఫీ, సోలార్ సిస్టమ్ అండ్ ఇట్స్ ప్లానెట్స్, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, మినరల్ ఎనర్జీ సోర్సెస్, అగ్రికల్చర్, బయోస్ఫియర్ హిస్టరీ, మౌంటైన్స్, ఓల్డ్ జోగ్రఫీ అండ్ మ్యాప్స్, వీటి నుండి. నెక్స్ట్ ఇండియన్ ఎకనామీ అనేది కోస్ట్ అండ్ ప్రొడక్షన్స్, కన్జంప్షన్స్ అండ్ మార్కెట్, నేషనల్ ఇన్కమ్, మనీ బ్యాంకింగ్, గవర్నమెంట్ స్కీమ్స్, 5-year ప్లాన్స్, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఓకేనండి. నెక్స్ట్ జీకేకి వచ్చేటప్పుడు స్టార్టింగ్ జీకేలో డాన్స్, ఫెస్టివల్స్, ఫస్ట్ ఇన్ ఇండియా, స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ డేట్స్, స్టేట్స్, జీకే. ఎక్కువ స్టార్టింగ్ జీకే నుంచి ఎక్కువ మార్కులు అడుగుతున్నాను ఎగ్జామ్ లో. సో కాబట్టి వీటి నుంచి కూడా చాప్టర్ వైజ్ పీవైకి చెప్పాను కదా, ఏ సబ్జెక్ట్ లేదు, ఒక కరెంట్ అఫైర్స్ కి మనం పెట్టట్లేదు. ఇక్కడ స్పోర్ట్స్, అవార్డ్స్, పర్సన్స్, స్టేట్స్, స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఇది కూడా అతి త్వరలో మనం ఏంటంటే వీడియో టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, అప్డేట్ టెస్ట్ సిరీస్ కూడా. సో కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటి నుంచి 100 మార్క్స్కి ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. కానీ ఒక్క మాటలో ముగించే ముందు ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి ఉద్యోగం పొందాలని లక్ష్యంతోనే ప్రిపేర్ అవుతున్నారు. మరి ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, ఇంకొక వ్యక్తికి ఉద్యోగం రావట్లేదు అంటే ముఖ్య కారణం ఏంటంటే ప్రణాళిక విధానం, చదివే విధానం, నేర్చుకునే విధానం, తెలుసుకునే విధానం. ఈ విధానం సరిగ్గా బాగుంటే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి, ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ లైఫ్ అయితే దొరుకుతుంది. ఆ బెస్ట్ లైఫ్ దొరకాలి, ఉద్యోగం పొందాలని ప్రణాళిక సరైనది రావాలి. ఈ ప్రణాళిక సరైనది వచ్చేటప్పుడు మీకు మాత్రం ఉద్యోగం రావడం పక్క. ఆ ప్రణాళిక కోసం ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయడం మహా అయితే 249, ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ అమౌంట్ నా దృష్టిలో. సో కాబట్టి 75,000 బిట్స్ ఎన్ని రోజులు పట్టి ఉంటుంది, ఎంతమంది ఎఫర్ట్ పెట్టి ఉంటాము, 10 మంది స్టాఫ్ రెగ్యులర్గా అదే పని మీద ఉంటూ టైప్ చేసి అప్లోడ్ చేయడం, ఎంత స్ట్రెస్ ఫీల్ అయి ఉంటామో ఆలోచించండి. ఇంత బల్క్ కంటెంట్ ఇవ్వడానికి ఏంటంటే విద్యార్థి గెలుపొందాలి, విద్యార్థికి మంచి జరగాలి, విద్యార్థి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి, తను ప్రిపేర్ అవుతున్న టాపిక్కి ఎంతో కొంత ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మేమందరం చేసి మీకు ఒక బల్క్ కంటెంట్ని అందించడం జరుగుతుంది. కాబట్టి సో జనరల్
సైన్స్, జనరల్ స్టడీస్, అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ మొత్తానికి ఎక్కువ క్రోడీకరించి మీరు కొంచెం దృష్టి పెడితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ బాగా రాయగలుగుతారు. బాగా రాసి మంచి మార్క్స్తో బయటకు వస్తారు. ఐ హోప్ యూ మాత్రం ఒక్క మాట గుర్తుపెట్టుకుని చదివితే సైన్స్ కి సోషల్ కి చదివితే ఎన్సీఆర్టీ మెటీరియల్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ సంబంధించిన వీడియో క్లాస్ మాత్రమే చూడండి. దయచేసి అదర్స్ చూడొద్దు, టైం ని వేస్ట్ చేసుకోవద్దు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ ఒక్క విషయాన్ని మాత్రం అండర్లైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే, ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అని అనిపిస్తే ఒక్క కామెంట్, సార్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ అని ఒక కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఇటువంటి వీడియోస్ త్వరలో నేను ఇంకా సేఫ్ స్కోర్ అనేసి ఇంకా త్వరలో చేసి పెడతాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.